Hello students, welcome back to our discussion on coordination in human beings. In our previous classes, we discussed central nervous system, peripheral nervous system. Now let us discuss the functions controlled by the autonomous nervous system. Autonomous nervous system is a system controls some involuntary functions in our body. మన బాడీలో కొన్ని ఇన్వాలంటరీ ఫంక్షన్స్ ని కంట్రోల్ చేసేదాన్ని అటానమస్ నర్వస్ సిస్టమ్ అంటారు. అటానమస్ నర్వస్ సిస్టమ్ ఈజ్ ఏ పార్ట్ ఇన్ ద పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. Autonomous nervous system is divided into two types, sympathetic and parasympathetic. Sympathetic system controls some organs. The rate of organs functioning rate increase or decrease, and also parasympathetic nervous system increase or decrease of some organs functioning rate. And sympathetic is controls the pupil. Just in our previous topics we discussed pupil is reduction and enlarge based on the light by the autonomous nervous system. Dilates pupil అనేది మనం డార్క్ రూమ్లోకి పోయినప్పుడు డైలేట్స్ పెద్దగా చేసేదాన్ని సింపాటిక్ పారా నర్వస్ సిస్టమ్ అంటారు. అండ్ వెన్ వీ కమ్ టు లైట్ ఏరియా దట్ కన్స్ట్రిక్ట్ మీన్స్ బిగుతుగా కావటం, చిన్నగా కావటం బై ది పారాసింపాటిక్ నర్వస్ సిస్టమ్. అండ్ ఇన్హిబిట్స్ సాల్వేషన్ మీన్స్ సలైవరీ గ్లాండ్స్ సలైవాన్ రిలీజ్ చేయడాన్ని కంట్రోల్ చేసేదాన్ని ఇన్హిబిట్స్ తగ్గించడాన్ని బై ది సింపాటిక్. స్టిమ్యులేట్స్ అండ్ వెన్ వీఆర్ see some juicy or very tasty food and saliva glands giving the saliva, నోరు ఊరుతుందని అంటాం కదా, that functions controlled by the parasympathetic controls the stimulates of salvation. అండ్ రిలాక్సెస్ బ్రాంకీ అంటే మనం మామూలుగా టేకింగ్ ఎయిర్ ఇంటూ ది లంగ్స్ రిలాక్స్ చేస్తుంది. బ్రాంకీని రిలాక్స్గా బ్రీతింగ్ని రిలాక్స్ చేసేదాన్ని సింపాటిక్ అంటారు. కన్స్ట్రిక్ట్ రిలాక్స్ అంటే కన్స్ట్రిక్ట్ బిగుతు అంటే ఫాస్ట్గా చేసేదాన్ని పారాసింపాటిక్ అంటారు. నెక్స్ట్ ఎక్సిలరేట్ హార్ట్ బీట్ని పెంచేదాన్ని సింపాటిక్ అంటారు. ఇన్హిబిట్స్ తగ్గించేది కంట్రోల్ చేసేదేమో పారాసింపాటిక్. ఇంక్రీజ్ బ్లడ్ ప్రెషర్ బీపీని పెంచేది సింపాటిక్. డిక్రీజ్ బ్లడ్ ప్రెషర్ని తగ్గించేది పారాసింపాటిక్. ఇన్హిబిట్ ప్యాంక్రియాస్ యాక్టివిటీ, ప్యాంక్రియాస్ నుండి ట్రిప్సిన్, లైఫేజ్, అమిలాప్సిన్ లైక్ ఎంజైమ్స్ రిలీజ్ కావడాన్ని ఇన్హిబిట్స్ తగ్గించేది సింపాటిక్. స్టిమ్యులేట్స్ పెంచేది పారాసింపాటిక్. అండ్ డిక్రీజ్ సెక్రీషన్ ఆఫ్ డైజెస్టివ్ జ్యూస్ రిలీజ్ చేయడాన్ని తగ్గించేది సింపాటిక్. ఇంక్రీజ్ సెక్రీషన్ ఆఫ్ డైజెస్టివ్ జ్యూస్ పెంచేది పారాసింపాటిక్. రిలాక్సెస్ యూరినరీ బ్లాడరు యూరిన్ రిలాక్స్ చేసేదాన్ని సింపాటిక్ అంటారు. కన్స్ట్రిక్ట్ యూరినరీ బ్లాడర్ అంటే బిగుతుగా కంట్రోల్లో ఉంచేదాన్ని పారాసింపాటిక్ అంటారు. ఇన్హిబిట్ సెక్స్ స్ట్రక్చర్ గట్టిగా అంటే ఇన్హిబిట్స్ తగ్గించేది ది సింపాటిక్. స్టిమ్యులేట్స్ సెక్స్ స్ట్రక్చర్ స్టిమ్యులేట్ చేసేదాన్ని పారాసింపాటిక్ అంటారు. దీస్ ఆల్ ఆర్ ఫంక్షన్స్ ఆర్ కంట్రోల్డ్ బై ది అటానమస్ నర్వస్ సిస్టమ్. దోస్ ఆర్ ఇన్వాలంటరీ. వీటిని కూడా మనం కంట్రోల్లో ఉంచుకోలేము. హార్ట్ బీట్ కానీ, బ్లడ్ వెసల్స్ కానీ, డైజెస్టివ్ జ్యూస్ కానీ, యూరినరీ బ్లాడరు. Two muscles are there. Upper muscle is controlled by brain, lower muscle is controlled by involuntary. So all these are organs controlled by the autonomous nervous system. To which organs of the body do the nerves go from the ganglions near the vertebral column?
Which organs of the body do the nerves go from the ganglion near the vertebral column? Ganglion అంటే connecting the spinal cord, the dorsal root and ventral root part is ganglia. ఈ వర్టిబ్రల్ కాలం నుండి అంటే వర్టిబ్రల్ కాలము స్టార్ట్స్ ఫ్రమ్ దిస్ నెక్ ఏరియా టు ది హిప్, నడుము దగ్గరికి. దిస్ పార్ట్ ఈజ్ కాల్డ్ వర్టిబ్రల్ కాలం. ఈ వర్టిబ్రల్ కాలం నుండి స్టార్ట్ అయ్యే ఈ గాంగ్లియా నెర్వ్స్, దిస్ ఈజ్ గాంగ్లియా, దిస్ పార్ట్ ఈజ్ గాంగ్లియా. దిస్ గాంగ్లియా కనెక్ట్స్ ది డార్సల్ అండ్ వెంట్రల్ రూట్ నెర్వ్స్. విచ్ పార్ట్ ఆర్ ఆర్గాన్స్ టేకింగ్ దిస్ నెర్వ్స్? ఈ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏ పార్టు నెర్వ్స్ తీసుకుంటున్నాయి? ఇగో ఇక్కడి నుంచి స్టార్ట్ ఫ్రమ్ దిస్ ప్లేస్, లంగ్స్, హార్ట్, బ్లడ్ వెసల్స్, ప్యాంక్రియాస్, డైజెస్టివ్ పార్ట్స్, urinary bladder and sex organs, all are controlled by the vertebral column. What are the organs that receives nerves starting from the brain? బ్రెయిన్ నుండి స్టార్ట్ అయ్యే నెర్వ్స్ని ఏ బాడీ పార్ట్స్ రిసీవ్ చేసుకుంటాయి? ఐ, ప్యూపిల్ అండ్ సలైవరీ గ్లాండ్ అండ్ and also these parts also, some parts also from the taking from the brain. Which are the organs influenced by the sympathetic and parasympathetic system? సింపాటిక్ వలన పారాసింపాటిక్ వలన ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఏంటి? ఇవన్నీ ఆల్రెడీ విచ్ ఆర్ గివెన్ ఇన్ దిస్ డయాగ్రామ్. ఆల్ పార్ట్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద సింపాటిక్ అండ్ పారాసింపాటిక్. వాట్ డూ యూ అండర్స్టాండ్ అబౌట్ ద ఫంక్షన్స్ ఆఫ్ సింపాటిక్ అండ్ పారాసింపాటిక్? మరి సింపాటిక్ పారాసింపాటిక్ ఫంక్షన్స్ ఏమని నువ్వు అర్థం చేసుకున్నావు? సమ్ బాడీ పార్ట్స్ ఆర్ కంట్రోల్డ్ బై ద సింపాటిక్ అండ్ సమ్ ఆఫ్ ద ఆర్గాన్స్ ఆర్ కంట్రోల్డ్ బై ద పారాసింపాటిక్. సింపాటిక్ సిస్టమ్ ఎక్సిలరేట్ టు సమ్ ఆర్గాన్స్ ఫంక్షన్స్ రేట్, అంటే వాటి వేగాన్ని పెంచుతుంది. అండ్ పారాసింపాటిక్ సమ్ ఆర్గాన్స్ కన్స్ట్రిక్ట్, తగ్గిస్తుంది సమ్ ఆర్గాన్స్. Ganglia near the vertebral column are connected to the spinal cord by nerves. Ganglia near the vertebra, just in the previous slide I show you some yellow part is ganglia near the vertebral column. వెన్నెముక దగ్గర ఉన్న కనెక్టెడ్ స్పైనల్ కార్డ్కి ఆ నర్వ్స్ని కనెక్ట్ చేస్తాయి. ద సింపాటిక్ సిస్టమ్ ఈజ్ ఫార్మ్డ్ బై ద చైన్ ఆఫ్ గాంగ్లియా on either side of the vertebral column and associated nerves. Sympathetic nervous system is formed by the chain of ganglia. గాంగ్లియా అంటే వర్టిబ్రల్ కాలంకి ప్యారలాల్గా ఉన్న ఈ గాంగ్లియా తోటి ఐదర్ సైడ్ ఆఫ్ ద వర్టిబ్రల్ కాలం, ఈ బోత్ సైడ్స్ ఆఫ్ ద వెన్నెముకకు రెండు వైపులా ఉండే పార్ట్స్ వలన అండ్ అసోసియేటెడ్ నెర్వ్స్ వలన సింపాటిక్ నెర్వస్ సిస్టమ్ ఫామ్ అవుతుంది. ద పారాసింపాటిక్ సిస్టమ్ ఈజ్ ఫార్మ్డ్ బై ద నెర్వ్స్ అరైజింగ్ ఫ్రమ్ ద గాంగ్లియా ఆఫ్ ద బ్రెయిన్ అండ్ ద పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్. సింపాటిక్ సిస్టమ్ ఏమో కేవలం ఓన్లీ స్పైనల్ కార్డు అండ్ అసోసియేటెడ్ నెర్వ్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ వర్టిబ్రల్ కాలం, వెన్నెముకకి ఇరువైపులా ఉన్న నెర్వ్స్ వలన సింపాటిక్ సిస్టమ్ ఫామ్ అవుతుంది. పారాసింపాటిక్ ఏమో ద నెర్వ్స్ విచ్ ఆర్ అరైజింగ్ ఫ్రమ్ ద గాంగ్లియా ఆఫ్ బ్రెయిన్ అండ్ పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్. పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్ అంటే స్పైనల్ కార్డ్ నెక్ రీజియన్లో ఉండే స్పైనల్ కార్డు అండ్ బ్రెయిన్ వలన పారాసింపాటిక్ నెర్వస్ సిస్టమ్ ఫామ్ అవుతుంది. దట్ దీస్ టూ కన్సిస్టింగ్ ఆఫ్ అటానమస్ నెర్వస్ సిస్టమ్. అటానమస్ నెర్వస్ సిస్టంలో పారాసింపాటిక్ సింపాటిక్ నెర్వస్ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ 12 pairs ఆఫ్ క్రేనియల్ నెర్వ్స్ అండ్ 31 pairs ఆఫ్ స్పైనల్ నెర్వ్స్. అటానమస్ నెర్వస్ సిస్టంలో 12 pairs ఆఫ్ క్రేనియల్ నెర్వ్స్, 31 pairs ఆఫ్ స్పైనల్ నెర్వ్స్ ఉంటాయి. కోఆర్డినేషన్ వితౌట్ నెర్వ్స్. In our previous classes and topics we learned about CNS and PNS and the autonomous nervous system,
sympathetic and parasympathetic. These are all are controlled our body activities by the nerves. నెర్వ్స్ వలన మన బాడీ యాక్షన్స్ అన్నీ కూడా కంట్రోల్ అవుతున్నాయి. హార్ట్ బీటు, తర్వాత పీపుల్ ఎన్లార్జ్ కావటం, తర్వాత బ్లడ్ వెసల్స్ అండ్ సలైవరీ గ్లాండ్స్, ఆల్ ద ఫంక్షన్స్ ఆర్ కంట్రోల్డ్ బై ది నెర్వ్స్. బట్ సమ్ ఫంక్షన్స్ ఆల్సో కంట్రోల్డ్ ఇన్ అవర్ బాడీ వితౌట్ నెర్వ్స్ లేకుండా కూడా కొన్ని కంట్రోల్ అవుతాయి. సెవరల్ ఫంక్షన్స్ ఇన్ అవర్ బాడీ ఆర్ కంట్రోల్డ్ బై నెర్వ్స్ వైల్ మెనీ అదర్ ఆర్ కంట్రోల్డ్ బై అదర్ వేస్ యాజ్ వెల్. మన బాడీలో సో మెనీ ఫంక్షన్స్ కంట్రోల్ బై నెర్వ్స్ వైల్, అయితే అదర్ నెర్వ్స్ ఆల్సో కంట్రోల్డ్ బై అదర్ వేస్ ఆల్సో, ఇంకా అదర్ పద్ధతుల్లో కూడా అవుతాయి. డూ యు నో అబౌట్ డయాబెటీస్ డిసీజ్? డయాబెటీస్ డిసీజ్ గురించి తెలుసా? ఇట్ మీన్స్ షుగర్ డిసీజ్. షుగర్ వచ్చిందంటారు కదా, షుగర్ డిసీజ్ గురించి తెలుసా? ఎస్ ఆర్ నో? వాట్ ఈజ్ ఇన్సులిన్? డూ యూ నో? వెన్ ఎవర్ యూ హర్డ్ అబౌట్ ది ఇన్సులిన్ గురించి ఎప్పుడైనా విన్నారా? సమ్ ఆఫ్ పేషెంట్స్ టేకింగ్ ది ఇన్సులిన్ టాబ్లెట్స్, ఇన్సులిన్ ఇంజెక్షన్. హౌ దిస్ ఈజ్ రెగ్యులేట్ ద షుగర్ లెవెల్స్ ఇన్ ద బాడీ. ఈ ఇన్సులిన్ అనేది బాడీలో షుగర్ లెవెల్స్ని ఎలా కంట్రోల్ చేస్తుంది? Why are sugar patients taking tablets or injections when sugar levels rise in the blood? మరి షుగర్ లెవెల్స్ బాడీలో ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు సమ్ పర్సన్స్ టేకింగ్ ది షుగర్ టాబ్లెట్స్ ఆర్ షుగర్ ఇంజెక్షన్. వై దే ఆర్ టేకింగ్ దిస్? హౌ దీస్ టాబ్లెట్స్ రెగ్యులేట్ ది షుగర్ లెవెల్స్ ఇన్ ద బాడీ? ఇన్ అవర్ నెక్స్ట్ లెసన్ we will discuss the story of insulin. Next topic in our class, the story of insulin. It is a part in the functions control in our body without nerves. మన బాడీలో నెర్వ్స్ కాకుండా ఇంకా కొన్ని ఫంక్షన్స్ కంట్రోల్ అవుతాయి. అది వన్ ఈజ్ ఇన్సులిన్. In 1868, Paul Langerhans, professor of pathology at the University of the Freiburg in Germany, working on the structure of pancreas. ఈ పాల్ లాంగర్హాన్స్ అనే సైంటిస్టు 1868లో వర్కింగ్ ఆఫ్ ప్యాంక్రియాస్. దిస్ ఈజ్ ప్యాంక్రియాస్ ఇన్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్. వీ లెర్న్డ్ ప్యాంక్రియాస్ ఈజ్ ఏ పార్ట్ అండ్ గివింగ్ సమ్ ఎంజైమ్స్ ఇన్ టు ది స్మాల్ ఇంటెస్టైన్. ఫస్ట్ పార్ట్ యూ షేప్డ్ డియోడినం. So he observed the working of pancreas, noted certain patches of cells quite different in appearance from the normal tissue cells of the organ and richly supplied with blood vessels. In this pancreas, he observed some cells are different than the normal cells. It means in the pancreas, two types of cells. One type of cells are different and are richly supplied blood vessels. Blood vessels లోకి some of chemicalని they are releasing. They are unknown. That cells are unknown. Islets of Langerhans. These unknown cells are called by Paul Langerhans islets of Langerhans. But Langerhans don't know the role of pancreas islets of Langerhans cells. అతనికి ఇలా ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ సెల్స్, స్పెషల్ సెల్స్ వర్క్ ఫంక్షన్ ఏంటిదో తెలియదు. బట్ అదర్ సైంటిస్ట్ డిస్కవర్డ్ వెన్ దే ఆర్ రిమూవ్డ్ ది ప్యాంక్రియాస్ ఫ్రమ్ ద బాడీ ఆఫ్ an ఎక్స్పెరిమెంటల్ ఎనిమల్ నుండి ఆ బాడీ పార్ట్స్ని, ఆ ప్యాంక్రియాస్ని తీసేసినప్పుడు వుడ్ లీడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ డిసీజ్ సిమిలర్ టు ది వెల్ నోన్ హ్యూమన్ ఎలిమెంట్ షుగర్ డయాబెటీస్. మనకి యూరిన్లో షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్గా ఎక్కువ ఉండటాన్ని, ఏదైతే హ్యూమన్లో షుగర్ డిసీజ్ ఉందో ఆ ఎనిమల్లో ఆ ప్యాంక్రియాస్ తీసేసినప్పుడు కూడా అదే రకమైన సిమిలర్ సిమ్టమ్స్ అనేవి కనపడ్డాయి. దిస్ ఈజ్ కాజ్. సో ద ఎక్స్పెరిమెంటల్ సైంటిస్ట్ ఫైనల్లీ conclude this pancreas is related to the sugar disease in humans.